హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడైతే మా హస్బెండ్ ఎక్కడి నుంచి తెంపుకొస్తుండో తెలుసా, మామిడికాయలు. సో మేమైతే యాదగిరిగుట్టకి వెళ్తుంటే అక్కడ ఒక రోడ్డు మీద ఒక మామిడికాయ చెట్టు కనిపించిండే. సో అవి చిన్న చిన్నవి ఉన్నాయి. సో 2-3 అయితే కోసుకొచ్చిండనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాదగిరిగుట్టకి వెళ్తుంటే ఇట్లా పచ్చటి పొలాలు, ఇంకా మంచి స్వచ్ఛమైన గాలి, ఇంకా గుట్టలు, ఇంకా ఇట్లా మన విలేజ్లో ఎట్లుంటాయో అట్లనే ఉంది ఫ్రెండ్స్. సో మేము హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇట్లా పల్లెటూరు లాగా అనిపించింది అనమాట. సో ఇదైతే ఒక ఎంట్రీ అనమాట. అదే అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, అదే యాదగిరి గుట్ట అనమాట. సో మేమైతే టెంపుల్లో దర్శనం చేసుకొని అన్నీ చేసేసుకొని ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే 2 పులిహోరలు ఇంకా ప్రసాదం అయితే తీసుకొచ్చిండు, దేవుని లడ్డు. సో ఇక మా కార్తిక్ అయితే అంతా తిని అంతా ఒకటేసారి తినేద్దాం అన్నట్టు చేస్తుండు, కానీ ఏం తినడు. సో ఇక మా కార్తిక్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేస్ట్ చేస్తుండో అసలు ప్రసాదం మొత్తం. అసలు మా కార్తిక్తో ఏగలేం ఫ్రెండ్స్. అసలు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో చాలా సతాయిస్తారనమాట చిన్నపిల్లలు. సో ఇక్కడ మా కార్తిక్ అయితే ఇక మమ్మల్ని సతాయిస్తుండు అనమాట. ఇక ప్రసాదం అయితే మొత్తం కింద పడేస్తుండు, తింటుండు, పోస్తుండు, ఇక ఏమేమో చేస్తుండు ఫ్రెండ్స్. వాళ్ళ డాడీ తినిపిస్తుంటే వాడి ఇక వాళ్ళ డాడీకి ఇస్తుండు అనమాట ప్రసాదం అయితే. సో దేవుడి ప్రసాదం కింద పడేయదని చెప్తున్నా కూడా వినట్లేదు. సో వానికి అర్థం కాదు కదా, సో మనమే ఆపేయాలన్నమాట. సో తీసుకోవడమో ఏదో ఒకటి చేయాలన్నమాట. సో ఇక్కడికి మొత్తం ఇక్కడ అందరు కూర్చుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ అంటే దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది ఒక ప్లేస్, ఒక దేవుని దగ్గర ఇట్లా మొత్తం ఇట్లా షెటర్ ఉందనమాట. దాని కింద అయితే కూర్చున్నాం అనమాట అందరం. సో ఇక మా కార్తిక్ ఒక్క దగ్గర ఉండలేడు ఫ్రెండ్స్. ఆ నుంచి ఇడికి, ఈ నుంచి ఆడికి అని ఇక నాదే మొత్తం అన్నట్టుగా తిరుగుతుంది ఇక మొత్తం అయితే. ఇక మా కార్తిక్ని పట్టుకోలేక మా హస్బెండ్ అయితే ఇక అలసిపోయాడు ఫ్రెండ్స్. ఇక మా కార్తిక్ చూడండి ఫ్రెండ్స్, ఇక అక్కడ పోతుండే ఇక్కడ పోతుండే, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు తింటుండు, పులిహోరలు తింటుండు. ఇక వీటితో ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇక ఫోటో తీస్తున్నారని చెప్పేసి ఇక ఇట్లా పోజ్ ఇస్తుండ అనమాట. ఇంక ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇట్లా పోజ్ ఇవ్వడం. ఇక మా కార్తిక్ వేషాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా కానీ మా కార్తిక్ సోకులు చెప్పొద్దు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇక అందరు చిన్నపిల్లలు ఇంకా వాళ్ళందరూ ఉంటారు కదా ఫ్రెండ్స్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక మంచిగా ఆడుకుంటుంటారు అనమాట. సో మా కార్తిక్ వేషాలు అయితే ఇట్లున్నాయి. సో మేమైతే మార్నింగ్ ఎప్పుడు బయలుదేరినామంటే ఒక 6 o'clock అయితే బయలుదేరినాం అక్కడ నుంచి. మొత్తం అక్కడనే రెడీ అయ్యేసి వచ్చాము అనమాట. సో అక్కడ దగ్గరలో వాష్రూమ్స్ ఉంటే అక్కడనే కొంచెం హెయిర్ దుక్కోవడం అవన్నీ చేసుకున్నాం అనమాట. సో ప్రసాదం తినేసిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళి అయితే కడుక్కోవాలన్నమాట. సో ఉమెన్స్కి ఒక దగ్గర ఉంటుంది, ఇంకా బాయ్స్కి ఒక దగ్గర, మెన్స్కి ఒక దగ్గర ఉంటుంది అనమాట. చేతులు కడుక్కోవడం ఇక ఇది మొత్తం ఇక ఇక్కడ మన గుడి అయితే కింద ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం అక్కడ కనిపిస్తుంది. సో ఇదంతా బయట అనమాట. సో ఇక ఇక దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ అందరం ఫోటోలు ఇంకా ఏమన్నా ఫోన్స్ ఏమన్నా ఉంటే తెచ్చుకోవచ్చు. సో మనం ఎంట్రీ అయ్యేటప్పుడు ఫోన్స్ అలవ్ లేవు అనమాట. సో మనకి తిరుపతిలో ఎట్లుంటుందో ఇక్కడ కూడా అట్లనే ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఫోన్స్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఫోన్స్ తెచ్చుకోవాలంటే ఇక కిందికి దిగాలి ఫ్రెండ్స్, గుట్ట మీదికి గుట్ట కిందికి. అంటే గుట్ట మీదికి ఇప్పుడు మనం గుట్ట మీదనే ఉన్నాం కదా. సో ఒక 2 kilometers అయితే నడవాలన్నమాట. ఇక మా హస్బెండ్ అయితే వెళ్ళి తీసుకొచ్చిండు అనమాట ఫోన్ అయితే కిందికి వెళ్ళి. ఇక మేము ఇక్కడైతే అన్నీ ఇక ఫోటోలు అవన్నీ దిగేసామన్నమాట. సో ఇక మా కార్తిక్ కూడా ఇక దిగాలి కదా మాతో పాటు. మా కార్తిక్ దిగకపోతే ఇట్లా ఫ్రెండ్స్. ఇక ఇక్కడంతా ఇక అయిపోయిన తర్వాత ఇక మేము ఇక ఇట్లుంటుంది ఫ్రెండ్స్. మొత్తం పైన అయితే ఇక దేవుంది, ఇక మొత్తం అదంతా పెయింట్ అనమాట. సో దేవుంది అక్కడ నుంచే వస్తామన్నమాట. మనం ఎంట్రీ అయ్యేటప్పుడు దేవునికి దర్శనం పోయేటప్పుడు అక్కడ నుంచి వస్తామన్నమాట. సో ఇక్కడైతే ఒక వెహికల్ వచ్చింది, మమ్మల్ని ఎక్కించుకుంది, కిందికి దింపుతుంది అనమాట. సో అది మా హస్బెండ్ ఫోన్ ఇక్కడ పడేస్తున్నాం అని భయపడుతుంది అనమాట. ఆపు అని అంటున్నా కూడా నేను వినకుండా ఇక వీడియో తీస్తున్నాను అనమాట. ఇక మా హస్బెండ్ అయితే ఇక ఫోన్ ఎలా పడేస్తానో అని చెప్పేసి భయపడుతుండే అనమాట. ఈ కిందికి అయితే దిగుతూ ఉంటే ఇట్లా పడిపోతాం అన్నట్టు అనిపిస్తుంది. అదే ఏ వెహికల్ అంటే నాకు కూడా దాని పేరు తెలీదు. సో మీరు కూడా ఎప్పుడైనా ఎక్కే ఉంటుంది ఇలాంటి వెహికల్. సో ఎక్కడైనా జూ పార్క్స్లో ఇంకా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్, ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉంటాయి ఇట్లాంటి వెహికల్స్. కిందికి దిగాలి అని చెప్పేసి ఇక ఇక్కడైతే మేము దిగేసామన్నమాట. అదే వెహికల్ అనమాట. దాంట్లోకి వచ్చామన్నమాట కిందికి. సో
సో ఇక్కడ నుంచి ఇక ఆర్టీసీ బస్సెస్ ఇక మనకి ఫ్రీ ఉంటాయి అన్నమాట గుట్ట కిందికి వెళ్ళడానికి. సో అవి ఎక్కేసి అయితే కిందికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఫ్రీగానే ఉంటాయి ఫ్రెండ్స్. పైకి ఎక్కేటప్పుడు ఆర్టీసీ బస్సే, కిందికి వచ్చేటప్పుడు కూడా ఆర్టీసీ బస్సే ఉంటుంది. సో అక్కడ నుంచి మనం గుట్ట మీద నుంచి కిందికి రావడానికి ఒక ఇక నడిచే వాళ్ళు